కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 20,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలతో కూడిన అధునాతన సైకిళ్లను విద్యార్థులకు బండి సంజయ్ అందజేయనున్నారు. జూలై 11న ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగానే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ టౌన్ 10th క్లాస్ విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేస్తున్నారు. ఎంపీగా ఉన్నంతకాలం 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందిస్తానంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కేంద్ర హోం సహాయ మంత్రి ఇటు బండి సంజయ్ తన బర్త్డే సందర్భంగా మోడీ గిఫ్ట్ పేరు మీద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల హోంమంత్రి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అంటే మీకు ఈ ప్రభుత్వ పాఠశాల లోపల చదివేటువంటి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయాలని చెప్పి ఎందుకు ఆలోచన? ఇది గత 3-4 months బ్యాక్ జిల్లా కలెక్టర్ గారు ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఒక 100 సైకిల్స్ మెరిట్ స్టూడెంట్స్కి గర్ల్స్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు కూడా అందరికీ ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్ బాయ్స్కి అందరు కూడా మనం ఈ సైకిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే 10th చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అంటే మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటుంది, ఆటోలో పోయే స్తోమత ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఉద్దేశంతో దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో అటెండెన్స్ పెంచడము, ఫలితాలు మెరుగ్గా రావడానికి మన వంతుగా వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ మోడీ కిట్స్ పేరుతోని మోడీ గిఫ్ట్ పేరుతోని ఈ సైకిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మోడీ గిఫ్ట్ పేరుతో కూడా మేము కిట్ బ్యాగ్స్ అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి మేము దేనిలో తక్కువ కాదని చెప్పి ఒక భరోసా, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడడానికి సిద్ధమైంది. దాదాపు 20,000 సైకిళ్లను మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మీ బర్త్డే అంటేనే ప్రతి సంవత్సరం స్పెషల్ ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా ప్రభుత్వ ఆసుపత్రులకు విలువైనటువంటి కిట్లను ప్రసాదించారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ విధమైనటువంటి వరాలు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా అంటే మీ పార్లమెంటు పరిధి లోపల ఎన్ని ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను? 20,000 సైకిళ్ళు మనం వితరణ చేయాలనుకున్నాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు మాకు వేరే కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అన్ని కలిపి దాదాపు 20,000 సైకిళ్ళు ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు మోడీ కిట్స్ పెడుతూ ఉంటున్నాం. ఒక బ్యాగు, దానిలో 6 నోట్బుక్స్, 6 సబ్జెక్ట్స్ నోట్బుక్స్, పెన్సిల్స్, దాంతోపాటు ఒక స్టీల్ వాటర్ బాటిల్ వాళ్ళకు ఎల్కేజీ నుంచి 6th వరకు విద్యార్థులు కూడా ఎంతమందికి అయితే అంతమందికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి పబ్లిక్ స్టూడెంట్స్తో పాటు. కానీ వాళ్ళు చూడండి, మీరు ఎంత చాలా సంతోషంగా వాళ్ళు సైకిల్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం. ఇప్పటికే చిన్నపిల్లలు అంటే సంజయ్ అన్న అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఇవాళ అంటే మీకు వాళ్ళకు ఇచ్చేటువంటి సందర్భం లోపల వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంది? మీరు చూస్తున్నారు, చాలా సంతోషంగా వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళ కూడా ఆనందం ఎట్లా కనబడుతుంది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక తృప్తి వాళ్ళకు, అంటే మాకు కూడా సైకిల్స్ వస్తున్నాయి, మేము ధైర్యంగా రేపొచ్చి పోవచ్చు అని చెప్పి ఆలోచనతో వాళ్ళకి ఇచ్చే పని చేస్తాం. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళ ఆనందంగా ఉండడానికి ఏం చేయాల్స్తే ఇంకా బాగుంటుందో అది కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది నిరంతర కార్యక్రమం. ఇది మొత్తానికైతే ప్రతి విద్యార్థి యొక్క పాఠశాల లోపల చదివేటువంటి విద్యార్థి ఇటు అంటే తన వంతు సాయంగా సైకిళ్ళు అందజేస్తే ప్రభుత్వ పాఠశాల లోపల మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రతి చిన్నారి కూడా ఈరోజు సైకిల్ అందుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి ఇటు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది నిరంతర ప్రక్రియ, అందరికీ కూడా ఇస్తూ ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ సంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.